వెల్కమ్ టు పూరాలకల్. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా పడతాయని ఐఎండీ వెల్లడించింది. నైరుతి సీజన్లో వర్షపాతం సాధారణం కన్నా ఎక్కువగా నమోదయ్యేందుకు అవకాశాలున్నాయని పేర్కొంది. దీర్ఘకాలిక సగటు ఆధారంగా 105% వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది. ప్రత్యేకంగా తెలంగాణలో సగటు కన్నా ఎక్కువగా 870 మీటర్లకు పైగా వర్షపాతం రికార్డయ్యే ఛాన్స్ ఉందని తెలిపింది. నైరుతి రుతుపవనాలతో వర్షపాతం ఫస్ట్ స్టేజ్ అంచనాలను ఐఎండీ విడుదల చేసింది. ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నినో న్యూట్రల్ గా ఉందని వివరించింది. అయితే ప్రస్తుతం అక్కడున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా లానినా పరిస్థితులు ఉన్నాయని వెల్లడించింది. మాన్సూన్ మిషన్ క్లైమేట్ ఫోర్కాస్ట్ సిస్టమ్ ఇతర వాతావరణ నమూనాల ప్రకారం వర్షకాలం మొత్తం ఎల్ నినో న్యూట్రల్ పరిస్థితులే ఉండొచ్చని పేర్కొంది. మరోవైపు హిందూ మహాసముద్రంలోనూ ఇండియన్ ఓషన్ కూడా వర్షకాలం మొత్తం న్యూట్రల్ గానే ఉండొచ్చని తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఉదయం ఎండవేడి, మధ్యాహ్నం 3 గంటల నుంచి ఒక్కసారిగా వాతావరణం మారుతుంది. ఉన్నట్టుండి గాలి దుమారం రేగడంతో పాటు మబ్బులు కమ్మేస్తున్నాయి. కాసేపట్లోనే వర్ష తీవ్రత పెరిగిపోతుంది. అయితే మరో 2 రోజులు రాష్ట్రంలో ఇవే పరిస్థితులు ఉంటాయని ఐఎండీ వెల్లడించింది.